నిన్న తిరుపతిలో జరిగినటువంటి సంఘటన అత్యంత దురదృష్టకరం. ముందుగా చనిపోయిన కుటుంబాలన్నిటికీ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాము. అలాగే ఎవరైతే గాయాలతో హాస్పిటల్ అడ్మిట్ అయినారో వాళ్ళందరూ త్వరగా కోలుకోవాలని, వాళ్ళకి మెరుగైన వైద్య సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించి వాళ్ళని పూర్తిగా ఆరోగ్యవంతులుగా అయ్యేంత వరకు వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు చూసుకోవాలని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ బాధ్యత ఉందని వాళ్ళకి గుర్తు చేస్తూ, అలాగే చనిపోయినటువంటి కుటుంబాలకి ₹1,00,00,000 కాంపెన్సేషన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాను. ఇట్లా వైకుంఠ పర్వదినం వచ్చినప్పుడు కొన్ని లక్షల మందిలో భక్తులు తిరుపతికి తరలి వస్తుంటారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా, క్రౌడ్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేయకుండా ఒకరి మీద ఒకరు నిందలు మోపుకుంటూ కాలయాపన చేస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే తిరుపతికి ఇదొక బ్లాక్ డే అని నా అభిప్రాయం. గత 5 సంవత్సరాలు ఏ విధంగా చేశారు? ఏ ఒక్క చిన్న పొరపాటు లేకుండా నిబద్ధతతో చేశారు. అప్పుడు పుష్కరాల్లో అదే విధంగా జరిగింది. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి పర్వదినాన అదే విధంగా జరిగింది. అప్పుడు 23 మంది పైన చనిపోతే ఇప్పుడు దాదాపుగా 7 మంది దాకా చనిపోయారు అంటున్నారు. 6 మంది పూర్తిగా చనిపోయారు, ఇంకొకరు బతుకులో ఉన్నారని చెప్పారు. ఇంకా దాదాపు 30 మందికి పైగా గాయాలై హాస్పిటల్లో. దీనికంతా ఎవరు బాధ్యత వహించాలి? ఖచ్చితంగా టీటీడీ యాజమాన్యమే దీనికి బాధ్యత వహించాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం.